సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదు అంటున్నారు ఏపీ విద్యుత్ ఉద్యోగులు. ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదు అని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనా విధానాలను నిరసిస్తూ తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా ఏపీ విద్యుత్ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ ఇచ్చిన చలో విజయవాడ పిలుపు మేరకు వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తమ యాజమాన్యాల ముందు, ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏ, డిఆర్లను వెంటనే మంజూరు చేయాలని, ఆటోమేటెడ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం పే స్కేల్స్ రూపొందించాలని మరోమారు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలన్నది వారి మరో డిమాండ్. అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎనర్జీ అసిస్టెంట్లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలని, వారికి అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగులు. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచాయి. 2.5 గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లను విద్యుత్ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె యథావిధిగా జరుగుతుందని జేఏసీ చైర్మన్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేదే లేదన్నారు. ఇచ్చిన 29 అంశములు ఏదైతే ఉన్నాయో కొన్నిటి మీద మాత్రమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానమైన అంశాల మీద క్లారిటీ రాలేదు. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ కూడా ఫలప్రదం కాలేదనే చెప్తా ఉన్నాం. కాబట్టి 15వ తారీఖున ఉదయం 6 గంటలకు సమ్మె యథాస్థితి కొనసాగుతుంది, యథావిధంగా సమ్మె కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మా కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కొన్ని డిమాండ్లను అంగీకరించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం చర్చల పేరుతో ఎత్తుగడ వేసిందని విద్యుత్ జేఏసీ మండిపడింది. కానీ తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు.